జేబుల్లో చేతులు. భగవంతుడు తన 2 జేబుల్లో 2 చేతులు పెట్టి నీ ముందు నిల్చున్నట్లు ఊహించుకో. ఒక జేబులో అంటే ప్యాంటు జేబులో ప్రేయస్సు, ఇంకొక జేబులో శ్రేయస్సు ఉన్నాయి అనుకో. శ్రేయస్సు అంటే శాశ్వతమైనటువంటి మోక్షం, ప్రేయస్సు అంటే అశాశ్వతమైనటువంటి ధర్మార్థ కామాలు. నీవు ఏది కోరినా జేబులో నుండి తీసి నీకు భగవంతుడు ఇచ్చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. నీటి సమస్య తీర్చు, మా అమ్మాయి పెళ్లి చెయ్యి, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించు, నేను వేసిన టెండరు నాకు దక్కేట్లు చెయ్యి. ఒక్క చేత్తో క్షణం తీరిక లేకుండా భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు ప్రేయస్సు. కానీ రెండో చెయ్యి మాత్రం జేబులోనే ఇరుక్కుపోయింది. నన్ను నిందించవద్దు, మీరే సరైన లక్ష్యాలు ఎన్నుకోవటం లేదు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నిజంగా మనం ఎంత బుద్ధిహీనులమో కదా.